హలో మై డియర్ బటర్ఫ్లైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ వ్లాగ్స్ విత్ పీజే. సో ఇంకా అయితే మా సాయి హైదరాబాద్ అయితే రాలేదు. సో అది లేకుండా నేను నెక్స్ట్ వ్లాగ్ కూడా ప్లాన్ చేసేసా. సో సక్సెస్ఫుల్గా ఈ మధ్య వ్లాగ్స్లో మన ఆంటీ బర్త్డే సెలబ్రేషన్స్, మమ్మీ డాడీ యానివర్సరీ సెలబ్రేషన్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇంకొక సెలబ్రేషన్ మూమెంట్తో మేము ముందుకు వచ్చేసాం. ఏంటి అనుకుంటున్నారా? సో మా అన్న వదిన వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ. సో యాక్చువల్లీ అన్న వదిన వాళ్ళ యానివర్సరీకి కూడా డెకరేషన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నా. సో చేస్తే మాత్రం సింపుల్గా ప్లాన్ చేద్దామని. ప్రీవియస్గా కూడా మా ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేషన్స్, తర్వాత బ్రైడ్ టు బి, ఇవన్నీ కూడా బాగా చేసుకున్నాం. సో యాక్చువల్లీ ఒక వీడియోలో మీకోసం మేము ప్రీవియస్గా ఏవైతే డెకరేషన్స్ చేస్తామో అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అకేషన్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. సో ఫస్ట్ అర్జెంట్గా మనం బెలూన్ షాప్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత సో అక్కడ ఐటమ్స్ని బట్టి సో ఎట్లా ప్లాన్ చేయాలి అప్పుడు మనం థింక్ చేస్తే, అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఏదో సింపుల్గా అట్లా సో ప్లాన్ చేయాలి. అన్నయ్యకైతే నేను సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నా. సో వాడికైతే ఇప్పటి వరకు నేను కాల్ చేయలేదు, మెసేజ్ చేయలేదు వస్తున్నా అని చెప్పి. బట్ రేపు ఆఫీస్ ఫినిష్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నా. ఈవినింగ్ అయితే సెలబ్రేషన్ ప్లాన్ చేద్దామని. సో ఎలా ఉంటుందని చూడాలి. సో నేను తమ్ముడు రేపు వెళ్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే షాపింగ్కి వెళ్ళడానికి స్టార్ట్ చేస్తాం. సో మా శిష్యు అయితే ఫోన్లో బిజీగా ఉంది. సో అది వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా మేము వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే. సో నేను సుషు అయితే మాకు దగ్గరలో ఉన్న బెలూన్ షాప్కి వచ్చేస్తాం. సో ఇక్కడ అన్ని రకాల డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ముందే అనుకున్నా కదా ఒకవేళ చేస్తే సింపుల్గా ప్లాన్ చేయాలని. సో నాకు తగ్గ బడ్జెట్లో నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడే తీసుకున్నాం. ఒకే దగ్గర అన్ని సెట్ అయిపోయాయి. సో మొత్తానికి షాపింగ్ అయితే ఫినిష్ చేసాం. షాపింగ్ అంటే ఏదో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, లైట్గానే చేసాం. చెప్పాను కదా లైట్గానే ప్లాన్ చేస్తున్నాం డెకరేషన్ అని. సో నేను యాక్చువల్లీ అన్నయ్య వాళ్ళ కోసం ఏంటంటే ఇప్పుడు అందరూ హ్యాండ్ మౌల్డింగ్ ప్రింట్స్ వేస్తున్నారు కదా, అంటే బేబీకి బార్న్ బేబీస్ కానీ లేదు అంటే కపుల్స్కి ఇట్లా. సో నేను కూడా అన్నయ్య వదిన చేత వేద్దామని ఫిక్స్ అయ్యా. సో దానికోసం మనం అమెజాన్లో ఒకటి ఆర్డర్ పెడితే ఇంతకే రిసీవ్ చేసుకున్నాం. సో అది కాస్త మనకి క్యాప్ ఓపెన్ చేయడంలో చాలా కష్టంగా ఉంది. చూడడానికి చిన్న పెయింట్ డబ్బాలో ఉంది కానీ ఓపెన్ చేయడం మాత్రం చాలా కష్టంగా ఉంది. నేను కూడా చాలాసేపు ట్రై చేశాను, మన వల్ల కాలేదు. సో సరే కదా అని చెప్పేసి మన వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు కదా అని మోనికి సుష్మాకి ఇచ్చాను. సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి. వాళ్ళ స్ట్రగుల్ ఎట్లా ఉందో చూపిస్తాను. చూడండి. సో మన వాళ్ళు అయితే ఓపెన్ చేయడానికి యుద్ధాన్ని మొదలెట్టేశారు. సో ఫస్ట్ నేనున్నా మీకు ఎందుకు అని చెప్పేసి మోని స్టాండ్ చేసింది. అరే ఇది మన వల్ల కాదు అని రియలైజ్ అయ్యి సుష్మాకి అయితే ఇచ్చేసింది. సుష్మా మీకు ఎందుకు అసలు మీకు చేత కాదు అన్నట్లు తీసుకుంది. సో అంటే మా ఇద్దరు స్ట్రగుల్ చూసాక కూడా ధైర్యం చేసింది. ఈ గ్యాప్ లో మోని ఏం చేసిందంటే షాపింగ్ రాలేదు కదా, సో ఏ ఐటమ్స్ తెచ్చామన్న ఎక్సైట్మెంట్ తో ప్రతి ఐటమ్ ని కూడా ఓపెన్ చేసి చూస్తుంది. యాక్చువల్లీ ఇది ఎందుకు అని ప్రతిదీ క్వశ్చన్ చేస్తూనే ఉంది కంటిన్యూస్ గా. సో పక్క నుంచి మా శిష్యు అయితే మాత్రం ఒకవైపు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, ప్లస్ అది ఓపెన్ చేయడంలో కూడా కష్టపడుతుంది. సో తర్వాత ఏంటంటే మా మోనికి ఇంకొకటి ఏంటంటే కంపారిజన్. అరే ఇది ఇక్కడ ఇంతే నా కాస్ట్, యూకేలో అయితే ఎన్ని పౌండ్స్ ఉంటుంది, సో యూకేలో అయితే ఈ ఐటమ్కి ఇంత తీసుకుంటారు అని చెప్పేసి దాని బాధ దాంది. సో అన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం మన యూకేలో. సో ఫైనల్ గా అయితే ఐటమ్స్ ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాం. యాక్చువల్లీ నేను ఏంటంటే అన్నికి ఇది తెలియకుండా ప్లాన్ చేస్తున్నా. సో మా వదినతో ఆల్రెడీ డిస్కస్ చేసి సో మా వదిన్ని ముందే మా అన్నిని బయటికి తీసుకెళ్ళిపోమని చెప్పాను. సో నేను ఆఫీస్ అయ్యాక వెళ్ళి తను వచ్చే టైంకి సర్ప్రైజ్ చేద్దామని మా ప్లాన్. సో ఫైనల్గా అయితే అనేది స్టార్ట్ అయిపోయాం, నేను తమ్ముడు. ఓకే. సో వెళ్ళిన తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేయాలి. మా వదిన అయితే కొంచెం మేము ఇద్దరం ప్లాన్ చేసుకొని మా నేను బయటకు అయితే తీసుకెళ్ళమని చెప్పాను. సో వదిన అయితే ఆల్రెడీ వెళ్తుంది. చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ఫాస్ట్గా డెకరేషన్ చేయాలా ఏంటి అంటే. ఓకే, ట్రాఫిక్ అయితే మార్చుతుంది. అస్సలే లేట్ అయింది అనుకుంటే దానికి కూడా ఈ ట్రాఫిక్ ఒకటి. సో ఎందుకంటే మా అన్నయ్య వదిన ఇంటికి వచ్చేసరికి నేను డెకరేషన్ చేసి తనని సర్ప్రైజ్ చేయాలి. బికాజ్ నేను వస్తున్నా అనే విషయం మా అన్నయ్యకి చెప్పలేదు. తనకు కాల్ చేసి అడిగినా సరే నేను రావట్లేదు, నాకు హెడేక్ ఉంది, సో ఆయన రీజన్స్ చెప్పి స్కిప్ చేశా. సో అందుకని నాకంటే ఉన్న తక్కువ టైంలో నేను ఫాస్ట్గా డెకరేట్ చేయాలి. తర్వాత ఏంటంటే మేము ఆన్ ది వేరైనా కేక్ తీసేసుకుంటే పని అయిపోతుంది కదని ఓ కేక్స్కి వచ్చి మీకు చాలా టైప్స్ ఆఫ్ కేక్స్ అయితే ఉన్నాయి. సో నేను ఇక్కడ వీడియో తీస్తుంటే ఈ మెంట్రో బాబు వీడియో తీసుకుంటుందని ఆమె ఎలా నన్ను చూస్తూనే ఉంది. సో ఫైనల్గా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ గ్యాప్ లో మనం అన్ని ఐటమ్స్ చూసిన తర్వాత ఆబ్వియస్ నేను టెంప్ట్ అవుతాను ఫుడ్కి. సో ఎందుకు ఖాళీగా ఉండాలి అని చెప్పేసి అక్కడ ఉన్న ఐటమ్స్ లో 2 రోల్స్ అయితే ట్రై చేసాము. యాక్చువల్లీ చాలా బాగున్నాయి, వేడివేడిగా కూడా ఉన్నాయి. సో మనం ఎంత బిజీగా ఉన్నా ఏంటంటే ఫుడ్ స్కిప్ చేయకూడదు అబ్బా. యాక్చువల్లీ నాకు టైం లేదు, బట్ అవి చూసాక టెంప్ట్ అవ్వడం కూడా తప్పలేదు. సో ఫైనలీ అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. అసలు ఇక్కడ ఉన్న ఆ ప్లేస్ నేను అరేంజ్ చేసుకొని స్టార్ట్ చేసేసరికి అసలు మామూలు టాస్క్ అది. స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే ఇట్లా ఉంది ఈ ప్లేస్. సో దీన్ని ఇప్పుడు మనకు నచ్చినట్టుగా నీట్గా మార్చుకోవాలన్నమాట. ఓకే, చక్క పనులు అయితే స్టార్ట్ చేసేస్తాం. మరి సో ఏం కదా ఐటమ్స్
యాక్చువల్లీ నాకైతే ఏదైనా చేస్తుంటే మేకింగ్ వీడియో తీయడం చాలా ఇష్టం. బట్ ఇక్కడ అసలు నాకు పాజిబుల్ అవుతుంది, ఎందుకంటే టైం లేదు. మా అన్ని వచ్చేసాను, టెన్షన్ ఒకటి తను వచ్చేలోపు అయిపోవాలి. సో ఫాస్ట్గా అయితే సింపుల్గా మొత్తానికి ఫినిష్ చేసాం. అవుట్పుట్ ఎలా ఉందో మీరే చూడండి. సో మనం ఏదైతే డబ్బా ఓపెన్ చేయడానికి యుద్ధం చేసామో దాన్ని అయితే ఫైనల్గా మా తమ్ముడు ఓపెన్ చేశాడు. సో అందులో ఏ ఐటమ్స్ ఇచ్చారో కూడా మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఏంటంటే అంతా రెడీ అయిన తర్వాత పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక రౌండ్ షేప్లో ఉన్న చెక్కను అయితే ఇచ్చారు. దాంతోపాటు 2 ప్యాకెట్స్ ఉన్నాయి అందులో. ఒకటి మౌల్డింగ్ పౌడర్, ఇంకొకటి కాస్టింగ్ పౌడర్. ఫస్ట్ మనం మౌల్డింగ్ పౌడర్ని యూజ్ చేస్తాం. ఆఫ్టర్ దట్ ఏంటంటే కాస్టింగ్ పౌడర్ని యూజ్ చేయాలి. వాటితో పాటు చిన్న పెయింట్ డబ్బా, అంతా రెడీ అయిన తర్వాత దాన్ని పెయింట్ వేసుకోవడానికి. సో అది పెయింట్ ఎలా వేస్తాం, పెయింట్ బ్రష్. సో పెయింట్ బ్రష్ కూడా వాళ్ళు ఇచ్చేసారు. వాటితో పాటు శాండ్ పేపర్ మంచిగా రఫ్ చేసుకొని నీట్గా ఉంచుకోవడానికి. తర్వాత ఏంటంటే ఇన్స్ట్రక్షన్ పేపర్ అది కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ నేనైతే 2.5 లీటర్స్ కూల్ వాటర్ తీసుకున్నా. సో ఓన్లీ కూల్ వాటర్ యూజ్ చేయాలి, అస్సలు హాట్ వాటర్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే యూజ్ చేస్తే చాలా హార్డ్ అయిపోతుంది. సో అండ్ చాలా ఫాస్ట్గా కలుపుతున్నారు చూసారా, ఎందుకంటే 30 to 60 సెకండ్స్ లోపే అది కలిపేయాలి. అండ్ తర్వాత హ్యాండ్స్కి ఆయిల్ రాసుకొని మనం డిప్ చేయాలి. డిప్ చేసిన తర్వాత 5 minutes కంటిన్యూగా అలానే ఉంచాలి. సో కొంచెం డిఫికల్టీయే కదలకుండా ఉంచడం అనేది, బట్ తప్పదు. సో చాలా జాగ్రత్తగా కూడా బయటకు తీయాలి. తీసిన తర్వాత చూడండి షేప్ ఎంత బాగా కనిపిస్తుందో. బ్రేక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా తీయాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్యాకెట్ ఇచ్చారు కదా కాస్టింగ్ పౌడర్. సో దాన్ని కూడా మనం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా మిక్స్ చేయాలి. ఇది కూడా జస్ట్ 30 seconds లోపే మనం మిక్స్ చేయాలి. దీనికి హాట్ వాటర్, కూల్ వాటర్ ఏ వాటర్ యూజ్ చేసినా పర్లేదు. సో దీన్ని ఏదైతే షేప్ వచ్చిందో ఆ షేప్లో ఈ మిక్సింగ్ చేసిన దాన్ని మనం అందులో వేసేయాలి. వేసిన తర్వాత 4 to 5 hours అలా లీవ్ చేసేయాలి, లేదా మినిమం 2 hours అయినా పక్కన పెట్టాలి. మేమైతే ఓవర్ నైట్ ఉంచేసాం, ఎందుకంటే మళ్ళీ 4 hours అది లేవాలి, తర్వాత ప్రాసెస్ చేయాలంటే కొంచెం డిఫికల్టే కదా. సో ఎందుకు అని చెప్పేసి ఓవర్ నైట్ ఉంచాం. నైట్ అంతా ఉంచడం వల్ల అయితే మాకేం ఇబ్బంది అనిపించలేదు, చాలా బాగానే వచ్చింది. అవుట్పుట్ ఎలా వచ్చింది చూడాలనుకుంటే మాత్రం వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా తప్పనిసరిగా చూసేయండి, ఓకేనా. అయితే మంచిగా ఫొటోస్, వీడియోస్ తీసేసుకొని మార్నింగ్ అరే ఇది ఒకటి ఉంది కదా, ఇది చూడాలి కదా అని చూస్తే చాలా బాగా వచ్చింది షేప్ అయితే. సో నాకైతే కేక్ కటింగ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. సో నేను మా వదిన అయితే ఎక్సైట్మెంట్తో ఎలా వచ్చిందని టక ఓపెన్ చేసేసాము. అంటే కొంచెం బ్యాటర్ మిక్స్ చేయడంలో కొంచెం మేము సరిగ్గా చేయలేకపోయాం, అందువల్ల ఈ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. బట్ నో ఇష్యూస్. మనకైతే శాండ్ పేపర్ ఒక పిక్చర్ కదా, దాంతో మనం రఫ్ చేసుకోవచ్చు. బట్ ఇమీడియట్గా చేయకూడదు, 24 hours వెయిట్ చేయాలి. సో మేము కూడా అందుకే 24 hours దాన్ని పక్కన పెట్టేసాం. ఇంతలో మా ఇంకో తమ్ముడు కూడా వచ్చేసాడు. సో మేమైతే అందరూ లంచ్కి రెడీ అయిపోయాం. బేసిక్గా మేము వండుతామని ఎందుకు మీకు కష్టం అంటే మీరు ఎలాంటి నాకు తెలుసామో వద్దు అన్నాడు. సరే రిస్క్ ఎందుకని మేము కూడా డ్రాప్ అయిపోయాం. సైలెంట్గా మా అన్నయ్య అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టేశాడు.
సో మేమందరం తినేస్తున్నాము. వీళ్ళందరూ చూడండి మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. నేను మాత్రం నా వ్లాగ్, నా వీడియో, నా కష్టాలు, నేను ఏదో పాటలు పడుతూ ఉన్నాను. సో ఫైనల్గా అయితే అందరూ మంచిగా లంచ్ చేసేసి గేమ్ స్టార్ట్ చేసాం, క్యారమ్స్. యాక్చువల్లీ ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాం కదా, ఇక్కడ చూడండి అన్న తమ్ముడు ఎట్లా కొట్టుకుంటున్నారో. బేసిక్గా నలుగురు కలిస్తే ఆ ఫీల్, ఆ వైబే వేరు ఉంటుంది కదా. యాక్చువల్లీ గేమ్ ఆడుతూ ఉంటుంటే చాలా అంటే చాలా ఫన్ క్రియేట్ అయింది. సో అన్న తమ్ముల మధ్య గొడవలు, తర్వాత చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అన్ని ఫన్నీవే. సో సీరియస్ ఏమీ లేదు. సో ఇంత సీరియస్గా వీళ్ళు ఆడుతూ ఉంటుంటే చిన్న గ్యాప్ వచ్చిందని చెప్పి మా అన్నయ్య ఏం చేశాడో ఒక్కసారి చూడండి, స్లీప్ వేసాడు. యాక్చువల్లీ మా అన్నయ్యకి సరిగ్గా అంటే షిఫ్ట్ల వల్ల నిద్ర లేదు, సో అందుకని. బట్ నేను ఎందుకు వదులుతాను, ఇంతమంది ఉంటుంటే. సో డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేశాను. అస్సలు పడుకోలేదు. సో తను లేచాడు. తను లేచిన తర్వాత నేనైతే రంగంలో దిగాను. సో నేనైతే గేమ్ ఆడడం స్టార్ట్ చేశాను. మనం సూపర్ ప్లేయర్ అనుకున్నారు, అస్సలు కాదు. నాకు తెలిసి నా చిన్నప్పుడు ఎప్పుడో ఆడుంటాను. ఐ థింక్ 5th క్లాస్ 6th క్లాస్ అనుకుంటా. ఆ తర్వాత మనం పెద్దగా టచ్ చేయలేదు. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత నేను ఆడడం స్టార్ట్ చేశాను. సో మనకైతే అస్సలు సరిగ్గా రూల్సే గుర్తులేవు, బట్ ఏదో అలా ట్రై చేసాం. చూస్తుండగానే ఈవినింగ్ అయితే అయిపోయింది. సో మా అన్నయ్య ఏంటంటే గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి మనం పాస్ట్లో ఉన్న ఫొటోస్ ఉంటాయి కదా అవన్నీ చూపిస్తున్నాడు. సో ఒక్కసారి మేమైతే బ్యాక్కి వెళ్ళిపోయాం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. సో అండ్ చెప్తున్నా కదా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈవినింగ్ అయ్యేసరికి మా తమ్ముడు అయితే వెళ్ళిపోయే టైం వచ్చింది. సో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే మా తమ్ముడు ఆర్మీలో వర్క్ చేస్తున్నాడు, తను ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్గా ఉండదు కదా. ప్రజెంట్ అయితే హైదరాబాద్ పోస్టింగ్ కాబట్టి అట్లీస్ట్ అప్పుడప్పుడు కలుస్తున్నాం. సో డే అయితే అలా ఫినిష్ అయింది. సో నెక్స్ట్ డే అయితే 24 hours కంప్లీట్ అయిపోయింది. సో మాకు పాసిబుల్ అయినంత వరకు బబుల్స్ని క్లియర్ చేసాము. తర్వాత అయితే పెయింట్ వేయడం స్టార్ట్ చేసాము. అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో నేనైతే కంప్లీట్లీ సాటిస్ఫై అయ్యాను. సో మా అన్నయ్య వదిన కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో సక్సెస్ఫుల్గా అండ్ హ్యాపీగా అయితే అన్నయ్య వదిన యానివర్సరీ సెలబ్రేషన్స్ జరిగిపోయాయి. సో మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎక్కడికి వెళ్ళకపోయినా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది ఒక ఎంజాయ్మెంట్. సో ఆ ఎంజాయ్మెంట్ని, ఆ మెమోరీస్ని ఎవ్వరూ మిస్ అవ్వద్దు. మీరు కూడా మీ ఫ్యామిలీస్తో చాలా బాగా ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఫ్రెండ్స్ ఫైనల్లీ చూసారు కదా. సో నాకు తెలిసి మా వీడియోని చూసి మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అయితే ఎంజాయ్ చేస్తే సరిపోతుందా, మరి మీరు చేయాల్సింది ఒకటి ఉంది కదా. ఏంటో తెలుసా? అది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీటన్నింటితో పాటు మీరు గంట కొట్టండి. వన్ మోర్ థింగ్, ఆగండి వెళ్ళిపోవద్దు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలమ్మా.